నా శాండీ బాబుకి ఒక్కరోజు బాగలేకపోయినా మా ఇల్లు రీతిలోనే ఉంటుంది. నిన్నంతా బజ్జున్నావు, బాగోలేదని. ఈరోజు కొంచెం పర్లేదు. ఎందుకని ఇలా నువ్వు ఇవన్నీ ఇలా చేయకపోతే, చెప్పినట్టు వింటే నా మాట బాగుంటుంది కదా. ఏది తింటున్నా తగాదాడి భయంకరంగా తింటుంటే చెప్పు, తర్వాత పరిణామాలేంటి? ఇటు 4 అటు 1 ఇంజక్షన్స్, ఆ డాక్టర్తో తలకాయ నొప్పి పిలిపించుకొని నీకోసం మేము సఫర్ అయ్యి ఎందుకు నీకు అంత బాధ? నీ ఫుడ్ నీకు పెడుతున్నాం కదా, మర్యాదగా తినొచ్చుగా. అసలు నీకు బాగలేకపోతే మా పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఒక ఇల్లు లాగుందా? కొంప అంటారా అసలు దీన్ని? అతి చేస్తావు కదా నువ్వు, బాగా అతి చేస్తావు. కొంచెం బాగుంది అనుకో ఓపిక, నిన్ను పట్టుకోవడం ఎవడి తరం కాదు, ఎవడి తరం కాదు. మళ్ళీ బాగోలేకపోతే ఇంకా నిన్ను చూడలేము, నీ మొహము నిన్ను భయంకరంగా ముడుక్కుని పడుకుంటావు, పలకవు మనుషులతోటి. అవసరమా? నీ హద్దులో నువ్వు ఉండి మర్యాద ఉండొచ్చు కదా. ఒక మొత్త బువ్వ తిని, పెరుగు బువ్వ. ఎందుకు నాన్న పనులు నువ్వు చేసేది? మా ఫుడ్డే నువ్వు తినకపోతే ఇప్పుడు స్వీట్లు అంటావా? 3 నెలలకు 4 నెలల కన్నా అక్కులు తెచ్చుకోకుండా తినకుండా ఎలా ఉంటారు చెప్పు 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 నాన్న. పొద్దుగుకులు నాకు కావాల్సిందే, నాకు పెట్టాల్సిందే. జుజ్జు వెరీ బ్యాడ్, అంత గుడ్డేం కాదు. తెలిసే కన్నా అమ్మకి ఎత్తావు ఎట్లా? ఇవ్వు నాన్న, ఇవ్వమ్మా, ఇయ్యమ్మా, ప్లీజ్ అమ్మా, సెకండ్ అమ్మా. 2 ఇవ్వుదా, చూద్దాం 2 ఇవ్వు నాన్న. ఏంటో చూపు, ఇవ్వమ్మా, ఇవ్వు నాన్న ప్లీజ్ నాన్న. పెట్టు సెకండ్ మమ్మీకి బయటికి పోదు. నీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు, చూద్దాం. సెకండ్ నాన్న, సెకండ్ బంగారు. అబ్బో, అసలు సెకండే ఇవ్వట్లా. ఇవ్వమ్మా ఒకసారి, మమ్మీకి ఇవ్వు. ఇంత బట్టి నడుచుకోకూడదురా. ఇవ్వమ్మా, ఇవ్వు నాన్న, ప్లీజ్ ఇవ్వవా? అమ్మ తల్లి, చిట్టి తల్లి. నా శాంతి తల్లి, బంగారు తల్లి. నిన్న మొన్న అండి అస్సలు బాగలేదు, ఇల్లు బాగలేదు శాండీ బాబుకి. ఇంకా బజ్జోనే ఉన్నాడు, మాతో పలకలేదు. మా కర్మం కూడా తినబుద్ధి కాలేదు అసలు ఇలా ఉంటే.